దేశాలకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు చైనాకు మధ్య పిక్స్ లో నడుస్తున్న ట్రేడ్ వార్ ఇప్పుడు మరో లెవెల్ కు చేరుకుంది. అమెరికా వేసిన సుంకాల్లో డిస్కౌంట్లు కావాలంటే చైనాతో ఆర్థిక సంబంధాన్ని పరిమితం చేయాలని ఇటీవల ట్రంప్ అన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే దీనికి కౌంటర్ గా చైనా కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ చైనా ఇచ్చిన వార్నింగ్ ఎవరికి? అందులో చైనా ఏం చెప్పింది? ఈ పరిణామం ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్ డ్రాగన్ కంట్రీని జూలు పట్టి లేపినట్లయింది. రెండు దేశాల మధ్య నెవురుగప్పిన నిప్పులా ఉన్న ప్రతీకార చర్యలు ఇప్పుడు బగ్గుమంటున్నాయి. అమెరికా చైనాల మధ్య వాణిజ్య పోరు రాను రాను మరింత తీవ్ర రూపం దాల్చేలా కనిపిస్తోంది. ట్రంప్ టారిఫ్ వార్లో రెండు దేశాలు అస్త్రాలు సంధించుకుంటున్నాయి. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ పదవి చేపట్టి సుంకాల సమరం మొదలుపెట్టిన తర్వాత దశల వారీగా చైనాపై ట్రేడ్ ట్యాక్స్ పెంచుతూ వచ్చారు. దీంతో ఇటీవల అమెరికాకు చైనా కూడా భారీ షాక్ ఇచ్చింది. అమెరికాలో పలు కీలక వస్తువుల తయారీకి అవసరమయ్యే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సంబంధిత లోహాలు, అయస్కాంతాల ఎగుమతిపై చైనా కఠిన ఆంక్షలు విధించింది. ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, సెమీ కండక్టర్లు సహా అనేక కీలక రంగాలకు అత్యవసరమైన ఈ ముడిసరుకుల సరఫరాను ఆపివేసింది. అయితే ఇలాంటి ఖనిజాల ఎగుమతులను నియంత్రించడం ద్వారా పాశ్చాత్య దేశాలను, ముఖ్యంగా అమెరికాను ఇరుకున పెట్టేందుకు బీజింగ్ సరికొత్త వ్యూహం పన్నింది. దీంతో ట్రంప్ కోపం నశాలానికెక్కింది. చైనాతో ఆర్థిక సంబంధాలను పరిమితం చేస్తే వారికి టారిఫ్లు డిస్కౌంట్ ఇస్తామంటూ ట్రంప్ ప్రకటించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో చైనా కూడా కౌంటర్ చర్యలకు దిగింది. అమెరికాలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు, ముఖ్యంగా చైనా ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా ఒప్పందాలు చేసుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని, పరస్పర ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా ఘాటుగా స్పందించింది. ఈ హెచ్చరిక ఏప్రిల్ 21, 2025న చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ నుండి వచ్చింది. ఇక ట్రంప్ చైనాపై ఇప్పటికీ 145 నుండి 245% టారిఫ్లను విధించగా చైనా అమెరికా వస్తువులపై 125% టారిఫ్లతో ప్రతీకారం తీర్చుకుంది. ఇది రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. అయితే చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇటీవలి రోజుల్లో అమెరికా ఏకపక్ష విధానాలను ఖండిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇతర దేశాలు చైనా ప్రయోజనానికి నష్టం తెచ్చే ఒప్పందాలు కుదుర్చుకుంటే అవి విఫలమవుతాయని, ఇతర దేశాలకు కూడా హాని కలిగిస్తాయని పేర్కొంది. అయితే ఇటీవల కాలంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆసియాన్ దేశాలైన వియత్నాం, మలేషియా, కాంబోడియాతో సంబంధాలు బలోపేతం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పలు దేశాల్లో పర్యటనలు చేశారు. అలాగే అమెరికా టారిఫ్లను, దాని ఏకపక్ష బెదిరింపులను వ్యతిరేకించమని కోరారు. కాగా ఈ చర్యలు చైనా వాణిజ్య సంబంధాల విస్తరణతో పాటు అమెరికాపై ఒత్తిడిని తీసుకొచ్చే విధంగా ఉన్నాయి. మరోవైపు అమెరికా కూడా తన వాణిజ్య భాగస్వామ్యులను చైనాతో వ్యాపారాన్ని తగ్గించమని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. అలా చేయకపోతే ఆర్థిక ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తుందని బ్లూంబర్గ్ నివేదికలు చెబుతున్నాయి. కాగా అమెరికా చర్యలను అంతర్జాతీయ వాణిజ్యంలో బలవంతంగా దోపిడిగా చైనా అభివర్ణిస్తుంది. ఈ విషయంలో చైనా తన హక్కులను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుందని పేర్కొంది. ఆసియన్ బ్లాక్ తో చైనా వాణిజ్యం 2025 మొదటి త్రైమాసికంలో 234 బిలియన్లు కాగా, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తో చర్చలు, అమెరికా ఒత్తిడిని ఎదుర్కోవడానికి, ఇతర దేశాలతో సంబంధాలు బలోపేతం చేయడానికి చైనా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఉన్నాయి. అయితే ఈ వాణిజ్య యుద్ధం గ్లోబల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. దీని పరిణామాల్లో ధరల పెరుగుదల, సరఫరా గొలుసులు అంతరాయాలు, ఆర్థిక మాంద్యం వంటి ప్రభావాలున్నాయి. ఇక ఇప్పుడు చైనా చేసిన హెచ్చరిక అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దేశాలకు స్పష్టమైన వార్నింగ్ పంపినట్లయింది. అయితే చైనా ఈ వార్నింగ్ ఎవరికి ఇచ్చిందనే అంశంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేదే లేదంటే చైనాతో వాణిజ్యాన్ని తగ్గించి అమెరికాతో వాణిజ్యాన్ని పెంచే దేశాల గురించి చూసినప్పుడు 2025 ఏప్రిల్ నాటికి పరిమితంగా సందర్భాన్ని బట్టి మారుతూ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే అమెరికా చైనా వాణిజ్య యుద్ధం, ట్రంప్ టారిఫ్ విధానాల నేపథ్యంలో కొన్ని దేశాలు అమెరికాతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, చైనా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా తమ ఎగుమతులను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఈ దేశాలు చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో వాణిజ్యం చేస్తున్నాయని స్పష్టంగా చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే చాలా దేశాలు ఈ రెండు అతిపెద్ద ఆర్థిక శక్తులతో బ్యాలెన్స్డ్ సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ కొన్ని దేశాలు అమెరికా మార్కెట్లో చైనా ఉత్పత్తులను కూడా భర్తీ చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఇలాంటి దేశాలు ఇప్పుడు అమెరికాతో వాణిజ్య చర్చలకు ఆసక్తి చూపుతున్నాయి.
ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్నట్లు అమెరికా చైనాల మధ్య జగడం ప్రపంచ దేశాలను నిద్రకు దూరం చేస్తుంది. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తన్నుకుంటుంటే ఏ దేశంతో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలో తెలియక ఇతర దేశాలు తికమక పడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా ఆసియా దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా ఉంది. ఇప్పటికే రెండు అగ్రదేశాలతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న ఈ దేశాలు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాయి. అమెరికాతో చేసుకునే వాణిజ్య ఒప్పందాలు చైనా ప్రయోజనాలు దెబ్బతీయకూడదు అన్నది చైనా చేస్తున్న వాదన. అయితే అమెరికా చైనా ట్రేడ్ వార్ మధ్య కొన్ని దేశాలు అడకత్తెరలో పోకచెక్కలా మారాయి. పట్టుకుంటే కప్పకు కోపం, పట్టుకోవద్దంటే పాముకు కోపంలా రెండు అగ్రదేశాలు ఇతర దేశాలతో ఆటాడుకుంటున్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య బలవుతున్న దేశాల్లో భారత్ కూడా లేకపోలేదు. ముందుగా వియత్నాం దేశం అమెరికా చైనా వాణిజ్య యుద్ధం నుండి భారీగా లాభపడుతోంది. చైనాపై అమెరికా విధించిన టారిఫ్ల కారణంగా చాలా చైనీస్ తయారీ సంస్థలు తమ కార్యకలాపాలను వియత్నాంకు మార్చాయి. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఫుట్వేర్ వంటి రంగాల్లో వియత్నాం అమెరికాకు ఎగుమతులను గణనీయంగా పెంచింది. అయితే 2023లో అమెరికా దిగుమతుల్లో చైనా ఉత్పత్తులకు వియత్నాం ప్రధాన ప్రత్యామ్నాయంగా మారింది. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఇతర తయారీ వస్తువులలో భారీగా లాభపడింది. మరోవైపు మెక్సికో కూడా అయోమయంలో పడింది. అమెరికాకు దగ్గరగా ఉండే మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, కెనడా ఒప్పందం కారణంగా అమెరికాతో వాణిజ్యంలో ప్రయోజనం పొందింది. 2024లో మెక్సికో యుఎస్ దిగుమతులలో చైనాను అధిగమించి అతిపెద్ద సరఫరాదారుగా మారింది. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయ ఉత్పత్తుల్లో మెక్సికో నుండి అమెరికాకు ఎగుమతులు పెరిగాయి. ఇది చైనాపై టారిఫ్ల వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తోంది. ఇక అమెరికా చైనాల మధ్య నలిగిపోతున్న మరో దేశం మలేషియా. మలేషియా కూడా చైనీస్ తయారీ సంస్థల కోసం ఒక ప్రత్యామ్నాయ హబ్ గా మారింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ రంగాల్లో బలంగా ఉంది. చైనీస్ సంస్థలు అమెరికా టారిఫ్లను దాటవేయటానికి మలేషియా ద్వారా తమ ఉత్పత్తులను రీ-ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య చర్చలపై మలేషియా దృష్టి పెట్టింది. ఇది చైనాతో పోలిస్తే అమెరికాతో సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. అలాగే ఆగ్నేయాసియా దేశాలైన థాయిలాండ్, కంబోడియాలు కూడా చైనా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా అమెరికాకు ఎగుమతులను పెంచాయి. ముఖ్యంగా దుస్తులు, ఫుట్వేర్, ఎలక్ట్రానిక్ భాగాల్లో జోరుగా ఉన్నాయి. ఈ దేశాలు చైనీస్ సంస్థల కోసం తయారీ కేంద్రాలుగా మారాయి. ముఖ్యంగా అమెరికా టారిఫ్లను తప్పించుకోవటానికి ఉపయోగపడుతున్నాయి. ఇక ఇండియా కూడా ఇదే కోవలో ఉంది. భారత్ అమెరికాతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్ రంగాల్లో ట్రేడ్ పెంచడానికి చూస్తోంది. ఇప్పటికే అమెరికా భారతదేశంతో వాణిజ్య చర్చలను ప్రారంభించింది. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 4 రోజుల భారత పర్యటన ఇందులో కీలక పరిణామాన్ని సూచిస్తోంది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో అమెరికా ప్రత్యామ్నాయంగా భారత్ను చూస్తోంది. మరోవైపు అమెరికాకు సాంప్రదాయ మిత్రదేశాలైన జపాన్, దక్షిణ కొరియాలు వాణిజ్య చర్చల్లో నిమగ్నమయ్యున్నాయి. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ రంగాల్లో అమెరికాకు ఎగుమతులను పెంచుతున్నాయి. ఇది చైనాపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంగా ఉంది. ఇక చైనా, జపాన్, దక్షిణ కొరియాలు 2025 మార్చి 30న త్రైపాక్షిక ఉచిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపాయి. ఇది చైనా వ్యూహాత్మక బ్యాలెన్స్ కు అద్దం పడుతోంది. కానీ ఈ దేశాలు అమెరికాతో కూడా సన్నిహితంగా సహకరించడం ఇప్పుడు చైనాకు కంపనం పుట్టిస్తోంది. అందుకే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయని హెచ్చరించింది. ఈ పరిణామం ఆసియన్ దేశాలు, యూరోపియన్ యూనియన్ పై ఒత్తిడిని పెంచుతోంది. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వియత్నాం, మలేషియా, కంబోడియా దేశాలను సందర్శించారు. ఈ దేశాలను చైనాతో సన్నిహితంగా ఉంచడానికి ప్రయత్నించారు. కానీ ఈ దేశాలు ప్రస్తుతం అమెరికా మార్కెట్ను ఆకర్షిస్తున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్, స్విట్జర్లాండ్, మలేషియా, సింగపూర్, బ్రెజిల్, కొలంబియా, టర్కీ, ఆస్ట్రేలియా వంటి దేశాలు అమెరికాతో వాణిజ్య చర్చల్లో ఉన్నాయి. అయితే వియత్నాం, తైవాన్, భారత్, థాయిలాండ్, పోలాండ్లు అమెరికా ఒత్తిడికి లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ దేశాలు ఇప్పుడు అమెరికాతో వాణిజ్యాన్ని భారీగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడే కాదు, తరచుగా చైనాపై అమెరికా వేస్తున్న టారిఫ్ల నుండి లాభపడుతున్నాయి. అయితే ఈ దేశాలు చైనాతో కూడా వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నాయి. కాబట్టి వీటిని చైనాకు వ్యతిరేకంగా పూర్తిగా వర్గీకరించకపోయినప్పటికీ ఈ దేశాలు అమెరికా, చైనా మధ్య నడుస్తున్న ఆర్థిక యుద్ధంలో ఏమైపోతాయో అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
నిజానికి చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం 2018లో డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రారంభమైంది. 2025 ఏప్రిల్ నాటికి ఈ యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. చైనా తన ఆర్థిక వ్యవస్థను అమెరికా దిగుమతులపై ఆధారపడకుండా బలోపేతం చేయడానికి ఎనర్జీ, అగ్రికల్చర్, సెమీకండక్టర్ ఉత్పత్తి వంటి పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టింది. కాగా ఇప్పుడు ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే ప్రమాదంగా తయారైంది. ధరల పెరుగుదల, సరఫరా గొలుసు అంతరాయాలు, ఆర్థిక మాంద్యం భయాలను పెంచింది. ఇక డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్లను మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విధానంలో భాగంగా చూస్తున్నప్పటికీ అది చైనా ఆర్థిక ప్రాబల్యాన్ని అడ్డుకోవటానికి ఉపయోగిస్తున్న మాట వాస్తవం. అయితే విశ్లేషకులు ఈ విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు చైనా తాజా హెచ్చరికలు ఆసియన్ దేశాలు, యూరోపియన్ యూనియన్ను సందిగ్ధంలో పడేశాయి.